యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఏంటంటే నిర్గమకాండం 16వ అధ్యాయం 25 నుంచి 36 వచనాల వరకు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 25వ వచనం. మోషే, నేను దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈ సమయం ముందు మీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే దేవుడు చెప్తున్నటువంటి మాట 16వ అధ్యాయం 25-26 వచనాల్లో మనం చూసినట్లయితే, మోషే, నేడు దాని తినుడి, నేటి దినమున యెహోవా విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు, 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినం అనగా 7వ దినం అది దొరకదనెను. అట్లు జరిగిన ప్రజలలో కొందరు 7వ దినం దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయెను. ప్రియులరా, సబ్బాతు దినం అనగా విశ్రాంతి దిన ఆచారమును దేవుడు ధర్మశాస్త్రమునకు ముందే మనకి ఇజ్రాయేల్కి ఇచ్చాడనమాట. చాలామందికి వచ్చేటువంటి ఆలోచన, సబ్బాతు ముందా ధర్మశాస్త్రం ముందా? ధర్మశాస్త్రంలో నుంచి విశ్రాంతి దినం వచ్చిందా, లేకపోతే ధర్మశాస్త్రం కంటే సబ్బాతు దినం? అంటే సబ్బాత్ అంటే ఏంటంటే విశ్రాంతి దినం అనమాట. ఇప్పుడు మనం 6 రోజులు పనిచేసి 7వ రోజు ఎలాగైతే రెస్ట్ తీసుకుంటూ ఉంటుంటామో అది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అనమాట. 16వ అధ్యాయం 25-26 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ దేవుడు స్పష్టంగా మనకి వస్తూ ఉన్నారనమాట. కాబట్టి మనం గమనించదగ్గది ఏంటంటే సబ్బాతు దినం అంటే ఏంటంటే విశ్రాంతి దినమును ఆచరించేటువంటిది అనమాట. కాబట్టి ఈ సబ్బాతు దినం, ఈ విశ్రాంతి దిన ఆచారాన్ని దేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రానికంటే ముందే ఇజ్రాయేలుకి ఇచ్చాడు. గమనించాలి ప్రియులారా. అంతేగాని ధర్మశాస్త్రంలో నుంచి విశ్రాంతి దినం రాలేదు. సబ్బాతు దినం ముందే దేవుడు ఇచ్చటి తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. అంటే ధర్మశాస్త్రం ముందా, సబ్బాతు దినం ముందా అని మనకు ప్రశ్న వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్బాతు ముందనమాట. అర్థమవుతుంది కదా, విశ్రాంతి దినం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 26-27 వచనాలు మనం చూసినట్లయితే, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనల్లరు చూడుడి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. నిశ్చయముగా యెహోవా విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చిన గనుక 6వ దినమున 2 దినముల ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతి వాడు తన చోట నిలిచి ఉండవలను. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇజ్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజల వలె నుండెను, దాని రుచి తేనెతో కలిపినటువంటి అపూపముల వలె ఉండెను. మరియు మోసే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన అరణ్యంలో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారం మీ వంశస్థులు చూసినట్లు వారు దాన్ని ఎదుట ఉంచుకొని దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుకొనుడనెను. ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఇక్కడ అపూపము అంటే ఏంటి అనేటువంటిది మనకి డౌట్ వస్తుంది అన్నమాట. అపూపం అంటే ఏంటంటే మనం నోట్లో వేసుకుంటే కరిగిపోయేటువంటి పదార్థం వంటిది అనమాట. చూడండి, పాలకోవ నోట్లో వేసుకున్నాను అనుకోండి, ఎట్లా కరిగిపోతుంటుంది. అట్లాగా ఏదైనా నోట్లో వేసుకుంటే ఎలాగైతే కరిగిపోతుందో అటువంటి పదార్థం అదనమాట. అపూపం అంటే ఏంటంటే మన నోట్లో వేసుకుంటే కరిగిపోయేటువంటి పదార్థం అనమాట. కాబట్టి ఈ మన్న తలతల మెరిసేటువంటి చిన్న పదార్థం అనమాట. చిన్న మెరిస్తే చూడండి, చిన్నగా మెరిసేటువంటి ముచ్చు పూసలు ఉంటాయి కదా, ముత్యాలు అంటూ ఉంటాయి కదా, ఆ ముచ్చు పూస వంటిది అనమాట ఈ యొక్క మన్న అనేటువంటిది. ఇందులో చాలా మంచి బలమైనటువంటి, ఈ బలవర్ధకమైనటువంటి విటమిన్లు, ప్రోటీన్స్ అన్నీ కూడా ఎన్నో ఉన్నాయన్నమాట ఇందులో. మన్నా అనేటువంటిది ఎంతో రుచి కలిగింది అనమాట. మరి ఇంత రుచి ఉన్నటువంటి ఆహారాన్ని కూడా ప్రజలు ఏం చేశారంటే తింటా కూడా సణుగుతూనే ఉన్నారంటండి. మనకి ఈ విషయం మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండం మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 4-5 వచనాల్లో చూసినట్లయితే, వారి మధ్యనున్నటువంటి మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలీలను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులు మేము ఉచితంగా తినేటువంటి చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమును వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణం సొమ్మచిల్లెను. మిశ్రమ జనం అంటే ఏంటంటే
ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల్లో దేవుడు చేసిన అద్భుత కార్యాలను చూసి ఐగుప్తులో మరి 10 తెగుళ్ళు ఐగుప్తీయులకి మాత్రం వచ్చే ఇజ్రాయేల్కి రాలేదంటే ఇజ్రాయేల్ దేవుడు చాలా గొప్పవాడని కొంతమంది ఐగుప్తులు ఏం చేశారంటే ఇజ్రాయేల్తో ప్రయాణం చేసుకుంటూ వచ్చారన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే స్టార్టింగ్ బాగానే ఉంది, కొంత దూరం వచ్చేసరికి వీళ్ళకి మాంసం కావాలి, ఐగుప్తులు మేము మాంసం తిన్నాం అది ఇదని ఏడుస్తుంటే వాళ్ళతో పాటు ఇజ్రాయేల్ కూడా కొంతమంది కలిసి ఆడవడం సనగడం మొదలుపెట్టారనమాట. చూసారా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఇదంతా కూడా మిశ్రిత జనాంగం యొక్క సనుగుడు అనమాట. మరి ఈజిప్ట్ నుంచి బయలుదేరి వచ్చినటువంటి తర్వాత వీరు సనుగుడు మానలేదు. ఈజిప్ట్లో ఉన్న సనుగుడు మరి వారు దేవుడు విని వాళ్ళని విడిపించాడంటే ఈజిప్ట్లో ఉన్నప్పుడు సనుగుడు ఇంకా కంటిన్యూ అవుతున్నది మానట్లేదు అనమాట. ఆ సనుగుడిని ఏం చేస్తున్నారు, వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారంట. అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు జ్ఞాపకం చేసుకున్నటువంటి కూరగాయలు మన్నాతో పోల్చి చూస్తే మరి అసలే చాలా విలువ లేనటువంటిది అనమాట. అంటే ఇప్పుడు దేవుడు వీళ్ళకి బంగారాన్ని ఇస్తూ ఉంటుంటే అక్కడ ఉన్నటువంటి మట్టితో చేసినటువంటి పాత్రలే బాగున్నాయి, ఈ బంగారు పాత్ర కంటే అన్నట్టుండదు అనమాట. అంటే బంగారం ఎంత విలువైందో మన్నా అంత విలువైంది. ఈజిప్ట్లో ఉన్నటువంటి మట్టి పాత్ర ఎలాంటిదో అలాంటిదన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు, సనుగుతున్నారంట. అసలు పోలికే లేదండి అక్కడ ఉన్న కూరగాయలకి మన్నాకి కూడా. వాటిలో బలం ఇచ్చేటువంటి విటమిన్లు లేవు అక్కడ ఉన్నటువంటి ఆహారంలో. కానీ ఆ మిశ్రిత జనాంగం ఎందుకు వచ్చారో అర్థం కాదు అసలు. రోజుకో యాపిల్ తింటానంటండి, డాక్టర్తో పని లేదు అంటుంటారు. అటువంటిది ఈ మన్నలంత సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. కానీ అదాకా అర్థం కావట్లేదు వాళ్ళకి. ఈ మిశ్రిత జనాంగం ఆ వెనకటి రోజులే బాగున్నాయి, ముందు రోజులే బాగున్నాయి, దేవుడు నమ్ముకోలేనప్పుడు బాగుంది, ఇక్కడ రాలేనప్పుడు అని చెప్పి ఏడుస్తూ ఉన్నారంటండి. ఈ సంఖ్యాకాండం 11:5 వచనం చూసిట్లే, ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చినాయి, ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లును, ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్పుకుంటున్నారంటండి. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండును, చూపునకు అది బోళం వలె ఉండును. చూసారా, మన్నా చాలా రుచి కలిగినటువంటి ఆహారం అండి. మనం వాళ్ళు అలాగంటున్నారండి, అది రుచి లేనిది కాదు. ఎవరికి రుచి కలిగిందిగా ఉంటుందంట మన్నా అంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. హల్లెలూయా. దేవుని ప్రేమించేటువంటి వారందరికీ కూడా దేవుడు మరి వాళ్ళ చేతిలో పెట్టేటువంటి ఆహారాన్ని ఏం చేస్తారు, ఇష్టపడతారు. కానీ ఇక్కడ వీరు మిశ్రిత జనాంగం, వీరికి దేవుడు ఎవరో తెలియదు. సంఖ్యాకాండం 11:8-9 వచనాలు చూసినట్లయితే, జనులు తిరుగుచూ దానిని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి, దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండెను, రాత్రి యందు మంచు పాళెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. గమనించాలి, మన్నా చాలా రుచి కలిగినటువంటి ఆహారం, చాలా అద్భుతమైనటువంటిది. దాంతో మరి రకరకాల వంటకాలు చేసుకోవచ్చు, రకరకాల విధాలుగా వండుకోవచ్చు, దాన్ని పిండి పట్టుకోవచ్చు, రొట్టెలు వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, అట్లు చేసుకోవచ్చు, ఏ విధంగానైనా తినవచ్చు అనమాట. ఆ స్త్రీలు ఏం చేస్తారంటే తమ నేర్పును, తమ యొక్క ఏమంటారు టాలెంట్ను ఉపయోగించి కొత్త కొత్త వంటలు చేసుకునేవారు అనమాట. ఈ మన్నతో చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ మిశ్రిత జనాంగం ఏం చేశారంటే ఎంత మంచి మన్నాను విడిచిపెట్టేసేసి ఈజిప్ట్లో ఉన్నటువంటి దుంప కూరల కొరకు ఏడ్చారంటండి. దేవదూతల భోజనం నిరాకరించినటువంటి వీరు మరి ఆధ్యాత్మికమైనటువంటి విలువలు ఏమి తెలుస్తాయి వాళ్ళకందరికీ తెలియదు. మన్నా ఎవరికి తెలుసండి, దేవతలు తినే ఆహారం ఎంతగానే. మన్నా ఎక్కడి నుంచి పడింది, ఆకాశం నుంచి. ఆకాశంలో మరి దేవదూతలు ఉండేటువంటి ప్రదేశం పరలోకం, ఆ పరలోకం నుంచి వచ్చినటువంటిది అన్నమాట ఈ మన్నా. కాబట్టి ఈజిప్ట్ కూరగాయలు కావాలని చెప్పి ఏడుస్తున్నారు, సనుగుతున్నారు. ఈ మిశ్రిత జనాంగం మాంసపు కొండలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు, వదిలి వచ్చినటువంటి దాన్ని కావాలని చెప్పి గొడవ చేస్తూ ఉన్నారు. నేడు కూడా రక్షించబడినటువంటి మనలో కొందరు కూడా గత జీవితం నుండి పూర్తిగా తెగదెంపులు చేసుకోలేకపోతున్నారు కూడా. రక్షించబడినటువంటి వారికి లోకం మీద మమకారం పోవాలి, మన్నాను భుజించాలి, బలం పొందాలి. దేవునికి స్తోత్రం. దేవునికి బలమైనటువంటి సేవ చేయాలి. ఎందుకంటే మన పరలోకపు మన్నా యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆయనే మనకు జీవాహారం, ఆయనే మనకు సమస్తం. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 16 32 వచనంలో దేవుడు చెప్తున్నట్టు, మరి మోషే ఎట్లనని యెహోవా ఆజ్ఞాపించినది ఏమన్నా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన అరణ్యంలో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును
మీ వంశస్థులు చూసినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్ర నింపుడనెను. మోషే చెప్తా ఉన్నాడు అనమాట ఇక్కడ. చూడండి. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకున్నట్లు యెహోవా సన్నిధిని ఉంచమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దాని పెట్టిన ఇజ్రాయేలు నివసింపవలసినటువంటి దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినిచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఓమేరు అనగా ఏపాలో 10వ భాగము. చూసారా, ఏపాలో అంటే ఏంటంటే ఇక్కడ మనకి 2 సేరులున్నర కావచ్చు అనమాట. 40 పాలు 2 లీటర్లన్నర ఇట్లాంటి సేరులున్నర అని కొలిచేవారు అనమాట. దానికి మనకి ఇక్కడ అంతా కూడా గుర్తుగా ఇదంతా ఉందన్నమాట. హల్లెలూయా. గమనించాలి ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా, ఇది కొంత మాలిక అంటే ఒక మానిక, 2 మానికలు 3 మానికలను కొలుతుంటారు కదా. కాబట్టి ఈ మందసంలో మన్నా పాత్ర ఉంచబడింది. మొత్తం మందసంలో ఉంచబడినటువంటి వస్తువులు ఏంటంటే 3 వస్తువులు ఉంటాయండి. మరి మందసం మీరు ఎప్పుడైనా చూసారు లేదా? మందసంలో 3 వస్తువులు ఉంటాయి. తర్వాత 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి, అంటే 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి. మరి ధర్మశాస్త్రం ఇచ్చేటువంటి సాక్ష్యం ఇదే అన్నమాట. మరి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి అక్కడ ఉంచబడినటువంటి 3 వస్తువులు ఉంటాయంటే, ఒకటి ఏంటంటే అహరోను కర్ర, మరి అది చిగురిస్తూ ఉంటుంటుంది, అది అహరోను కర్ర. రెండోది ఏంటంటే మన్నా పాత్ర ఉంటుంది. మూడోది ఏంటంటే 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ ధర్మశాస్త్రం ఇచ్చేటువంటి సాక్ష్యం ఇదనమాట. మరిన్ని వివరాలు మనకి నిర్గమకాండం ఈ చివరి అధ్యాయంలో మనకి అక్కడ నేర్చుకుంటాం. యేసుక్రీస్తు తప్ప మరెవ్వరు కూడా ధర్మశాస్త్రం పూర్తిగా నెరవేర్చినటువంటి వారు లేరు, నెరవేర్చలేరు కూడా. మరి నీ కోసం నా కోసం యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చి సమాప్తమైనది అని చెప్పాడు అనమాట ఆయన. కాబట్టి మన్నా ప్రకటించేటువంటి మరొక సత్యం ఏంటంటే యేసుక్రీస్తు మన కోసమే మరణించాడు. హల్లెలూయా. ఆయన మన కొరకు ఆధ్యాత్మిక ఆహారంగా చేయబడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి చిగురించినటువంటి అహరోను కర్ర యేసుక్రీస్తు పునరుత్థానాన్ని సూచిస్తూ ఉంది. ఆ మందసంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేస్తుంది. ఆ చిగురించినటువంటి అహరోను కర్ర ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు మరలా తిరిగి లేచాడు, ఆయన పునరుత్థానాన్ని సూచిస్తుంది. ఆ మందసంపైగా కరుణాపీఠం ఉన్నది. ఇక్కడ మనకి రక్తం ప్రోక్షించబడుతుంది. మరి యేసుక్రీస్తే దేవుని రక్త నిబంధన నెరవేర్చినటువంటి వాడు. ఆయనే మానవులను రక్షించగలిగినటువంటి సమర్థుడు. ఆయన రక్తం కార్చి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. హల్లెలూయా. దాని ద్వారా దేవుని కృప మనకు లభించింది. అదే కరుణాపీఠం. పిల్లలు ఇవన్నీ గమనించాలి. 3 వస్తువులు మనకు అక్కడ. కాబట్టి అదే కరుణాపీఠం ఇచ్చేటువంటి సాక్ష్యం ఇదన్నమాట. కాబట్టి ఇజ్రాయేలు 40 సంవత్సరాలు మన్నాను భుజించారు. ఇది దేవుడు వారికి అనుగ్రహించినటువంటి దినదిన భత్యము. హల్లెలూయా. దినదినం ఇచ్చాడు అంటండి. దేవునికి స్తోత్రం. ఏ రోజుకి ఆ రోజే. కాబట్టి వారు వాగ్దత్త భూమిలోకి ప్రవేశించినటువంటి వెంటనే మన్నా ఆగిపోయింది అంటండి. అంటే అప్పుడు వారు మరి ఆ దేశంలో ఉన్నటువంటి పంటలు తిన్నారంటండి. ఆ దేశంలో ప్రవేశించేంత వరకు కూడా వాళ్ళకి ఏమొచ్చిందంటండి? మన్నా 40 సంవత్సరాలు వచ్చింది. మరి సంఖ్యాకాండం 11 అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్దకు ఏడ్వగా మోషే వినని యెహోవా కోపం బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా నుండెను. మరలా ఏడ్చారంటండి. ఈ సందర్భంలో గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే ఒకటి ఉన్నది. ఒక వ్యక్తి రక్షించబడినటువంటి తర్వాత కూడా మరి తాత్కాలికమైనటువంటి అనుభవాల మీద ఆధారపడకూడదు. ఎప్పుడు కూడా మనం శిలువ అనుభవం కలిగి ఉండాలి. శిలువ అనుభవం గూర్చే మనం మాట్లాడుతూ ఉంటుంటాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు నా కొరకు మరణించాడనేటువంటి శిలువ అనుభవాన్ని బట్టి రక్షించబడ్డ మంచిదే. శిలువ అనుభవం కాక ఇంకా ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి మనకి. వాక్యం చదవాలి, వాక్యం ద్వారా బలపడాలి, దేవుని వాక్యం చదవాలి, నేర్చుకోవాలి. మరి వాక్యాహారం ప్రతిరోజు తింటూ ఉంటేనే మన దినదినము కూడా ఎన్నో అనుభవాలు మనకి ప్రభువుతో కలుగుతూ ఉంటుంటాయి. హల్లెలూయా. అంతేగాని యేసుక్రీస్తు ప్రభువు శిలువ అనుభవం తెలుసు నా కొరకే, మరి యేసుక్రీస్తు ప్రభువు శిలువలో రక్తం కార్చాడు, చనిపోయాడు అని చెప్పి మనం ఒక సాక్ష్యం కలిగి స్టార్టింగ్ నుంచి అదే జీవితం జీవించినట్లయితే ఏం ఉపయోగం ఉంటుంది?
కీర్తన గ్రంథం 34:8 చూసినట్లయితే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యులు. రుచి చూస్తూ ఉండాలి, ప్రతిరోజు రుచి చూస్తూనే ఉండాలి. యేసుక్రీస్తుతో కొత్త కొత్త అనుభవాలు మన సాక్ష్యానికి చేరుతూ ఉండాలన్నమాట. నేను ఎప్పుడు 10th క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా అదే ఉండకూడదు సాక్ష్యం. ఇంటర్ పాస్ అవ్వాలి, డిగ్రీ పాస్ అవ్వాలి, జాబ్ రావాలి, జాబ్ ప్రమోట్ అవ్వాలి, ఇట్లాగా ప్రతిదీ ఒక సాక్ష్యం పెరుగుతూ పోతూ ఉండాలన్నమాట. కొత్త కొత్త అనుభవాలు అనేటువంటి మన జీవితంలో మన సాక్ష్యానికి యాడ్ అవుతూ ఉండాలన్నమాట. కాబట్టి సిలువ అనుభవం రాకపోతే మరి అనేకమైనటువంటి మనం మొట్టమొదటి సిలువ అనుభవం పొందుకున్న ఒక బేసిక్ లాంటిది అనమాట. సిలువ అనుభవం ఏంటంటే మన కొరకు దేవుడు సిలువ రక్తం కార్చాడు అనేటువంటి అనుభవం ద్వారా రక్షించబడిపోయి మంచిదే. ఆ సిలువ అనుభవం అనేటువంటిది ఏంటంటే రాబోయే అనేక క్రొత్త అనుభవాలకు మూలం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 6:51 మనం చూసినట్లయితే, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం నేను, ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవము కొరకైనటువంటి నా శరీరమే అని చెప్పి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. కాబట్టి ప్రభు స్వయంగా చెప్పినటువంటి మాట ఇది. అద్భుతాలు చేస్తుంటే విశ్వాసం పెరుగుతుందని చెప్పి దేవుడు ఆశించి ఆ ఇజ్రాయేలీలు జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు గమనించాలి, దేవుడు ఆశించాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి 3.5 సంవత్సరాలు శిష్యులతో ఉండి ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. హల్లెలూయా. ఎందుకనంటే వారిని విశ్వాసంలో బలపరచాలని చెప్పేసి. మనకి మార్కు సువార్తలో మీరు చూసినట్లయితే 16:4 చూసినట్లయితే, వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండి చూసిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతాలు జరుగుతూ ఉంటుంటాయి. మరి శిష్యులతో ఉండి అద్భుతాలు చేశాడు దేవుడు ఎన్నో. నిర్గమకాండం 16:12 మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏంటంటే, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయం ఆహారం చేత తృప్తి పొందిరు, అప్పుడు మీ దేవుడని యెహోవా నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పాను. ఇది మోషే పలికినటువంటి ప్రవచనం. దేవుడేమి చేయబోచున్నాడో మోషే కాలాడు ముందే చెప్పాడు దేవుడు. పరలోకంలో దేవుని చిత్తం ఇహలోకంలో నెరవేరుతుంది అంటూ దైవదాసుడు చెప్పినప్పుడు అది జరుగుతుంది. పిల్లలు గమనించాలి. ఎందుకంటే ఈ భూలోకంలో దేవుని చిత్తం జరుగుతుందని దైవ సేవకుడు చెప్పాడు అంటే ఆల్రెడీ పరలోకంలో జరిగిపోయిందని చెప్పేసేసి అనమాట. సంఖ్యాకాండం మనం చూసినట్లయితే 11:31 చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది. ఏంటంటే, తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసాను. భూమి మీద 2 మూరల ఎత్తు అంటే అసలు ఎంత ఆలోచించేయండి. ఆల్మోస్ట్ మనం అందులో నుంచున్నామంటే మన బోర్డు లోతు అనమాట. అంత ఎత్తు ఎంత దూరం అంటండి, 2 దినముల ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద పూరేళ్ళు పడిపోయాయంట. అంటే 20 లక్షల మందికి కావాలంటే ఎన్ని పూరేళ్ళు కావాలో ఆలోచించారా? 20 లక్షల మందికి ఒక చికెన్ పెట్టాలంటే ఎన్ని కోళ్ళు కోయాలో ఆలోచించారా? హల్లెలూయా. కాబట్టి పూరేళ్ళు సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చి పడేలాగా దేవుడు చేశాడు. పరలోకంలో మరి ఏది విడుదలైతే అది భూలోకంలో విడుదలవుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 16:9 మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 16:9 మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, దేవుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. అక్కడ అద్భుతమైనట్టు కార్యాలు చేశాడు. అలాగే మనకి మత్తయి సువార్త ఒక ప్రార్థన ఉంటుంది. ఏంటి? పరలోకమందున మా తండ్రి నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేర్చబడును గాక అని చెప్పి మరి అదే అద్భుతాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఒక దైవదాసుడు ఇక్కడ విడుదల చేసినటువంటిది ఆల్రెడీ పరలోకంలో ముందే విడుదల అయిపోయిందని చెప్పి మనం గ్రహించాలి. దేవుడు ఇక్కడ ఒక దాసుని ద్వారా అద్భుతం చేస్తున్నాడంటే అది పరలోక రాజ్యంలో ఆత్మలోకంలో ముందే అయిపోయింది అనమాట. మన్నా అంటే అర్థం ఏంటి? మన్నా అనగా ఇదేమిటి అనేటువంటి అర్థం అనమాట. అంటే ఆ ప్రశ్నకు జవాబు మన్నాయే. ఇదేమిటంటే ఇదేమిటి? మన్నాయే. కాబట్టి ఇది పరలోకము నుంచి దేవుడు మనకు పంపినటువంటి ఆహారం. యేసుక్రీస్తు కూడా పరలోకం నుంచి వచ్చినటువంటి రక్షకుడు. హల్లెలూయా, ప్రభువు.
నిర్గమకాండం 16:14 మనం చూసినట్లయితే పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. అంత అద్భుతమైనటువంటి ఆహారాన్ని దేవుడు మనకి ఇస్తూ వచ్చాడనమాట. 16:35 మనం చూసినట్లయితే ఇజ్రాయేలు నివసించవలసిన దేశమునకు తాము వచ్చి 40 ఏండ్లు మన్నానే తినిచుంటారు. 40 ఏండ్లు ఎడతెక్కకుండా దేవుడు మన్నాను కురిపించాడు. 40 సంవత్సరాలు ఎడతెక్కకుండా. 16:26 మనం చూసినట్లయితే మరి అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే 6 దినములు దాన్ని కూర్చుకొనవలను, విశ్రాంతి దినం మనకు 7వ దినం అనేది దొరకదు అంట. కాబట్టి మన్నా అనేటువంటి దేవదూతల ఆహారం, పరలోకం నుండి మనకి కురిసినటువంటి ఆహారం అన్నమాట. మరి మన్నా గురించి ప్రభువే సాక్ష్యం ఇస్తూ ఇది మోసే ఇచ్చినది కాదు, దేవుడిచ్చినది అని చెప్పి అన్నాడు అనమాట. కాబట్టి మన్నా పాత్ర బంగారంతో చేయబడినటువంటిది. దేవుడు మరి చేసేటువంటి అద్భుతాలకు ఒక కారణం ఉంటుంది, ప్రతి అద్భుతానికి కూడా. హల్లెలూయా. దేవుడు చాలా అద్భుతాలు మన జీవితంలో చేస్తూ ఉంటుంటాడంటే, ఒక అద్భుతం చేశాడు అంటే మన జీవితంలో ఒక కారణం ఉంటుంది. మత్తయి సువార్త 11:21 అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతం తూరు సీదోనులో చేయబడిన ఎడల వారు పూర్వమే గోనెబట్ట కొట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందుదురు. ప్రభు అంటూ ఉన్నాడు ఇక్కడ. యేసుప్రభు స్వయంగా చెప్తూ ఉన్నాడు. 11:20 చూసిన పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసిన ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవడం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగాను. అంటే దేవుని అద్భుతాలు మనుషుల విషయంలో దేవుడు ఎందుకు చేస్తాడంటే మనుషులు మారు మనస్సుకు ప్రేరేపించబడాలని చెప్పి దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటుంటాడు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడంటే మనం దేవునికి సమీపస్తులుగా ఉండాలి, మారు మనసు పొందాలి, దేవుని చిత్తానుసారంగా జీవించాలని. 1 పేతురు 1:16 చూసినట్లయితే మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండి. దేవుడు పరిశుద్ధతను కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. రోమపత్రిక 8:28 ప్రకారం ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారందరికీ కూడా ఏమవుతుందంటండి, సమస్తము కూడా సమకూడి జరుగుతుంది అంటండి. దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నామని ఎరుగుదాము. కాబట్టి మనం దేవుడు మనల్ని ఎందుకని ఇట్లా నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటిది డిసప్పాయింట్ అవ్వకుండా సమస్తము మేలు కొరకే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అని చెప్పి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే 9:4 చూసినట్లయితే అందులో సువర్ణ దీపార్తి అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం ఉండిన ఆ మందసంలో మన్నా గల బంగారు పాత్ర, సిగిరించిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలు ఉన్నాయంటండి. అక్కడ ఆ 3 ఎందుకు ఉన్నాయంటే మనం చూసుకున్న 3 వాటికి అహరోను కర్ర దేవుని పునరుత్థానానికి సాదృశ్యంగాను ఇవన్నీ మనం చూస్తూ వచ్చి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉన్నది మనకి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో 2వ వచనం చూసినట్లయితే మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించిన నీ హృదయంలో నున్నది తెలుసుకున్నట్టుకు నేను అణచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరం నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతని జ్ఞాపకం చేసుకొనుము. హల్లెలూయా. దేవుడు ఒక ప్రణాళికతో దేవుడే నడిపిస్తాడు. ఆహారం వలన ఎందుకాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియజేయటకు ఆయన నేను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ అన్నాడు మన్నాతో నిన్ను పోషించను. మునుపెన్నడూ ఎరుగినటువంటి మన్నాతో దేవుడు పోషించాడు అంటే ఎవరికి తెలియదు అంటండి ఆ మన్నా గురించి, ముందు కానీ తర్వాత కానీ. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 5:12 మనం చూసినట్లయితే మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయాను. అటు తర్వాత ఇజ్రాయేలీలకు మన్నా దొరకకపోయాను. ఆ సంవత్సరం వారు కనాను దేశపు పంటను తినిరి. చూసారా, మన్నా ఇంకా కురవటం ఆగిపోయిందంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెహెమ్యా గ్రంథం 9:20 మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే వారికి బోధించుటకు నీ ఉపకార ధర్మము దయచేసి నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. హల్లెలూయా. నిజంగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రంలో పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైనటువంటి రీతిలో నడిపించాడు. వాపు రావడానికి కారణం విటమిన్స్ లోపం ఉంటే వాపు వస్తుంది మనం ధ్యానించుకున్నాం. కాబట్టి దేవుడు ఏ లోటు లేకుండా మరి నడిపించాడంటే కేవలం దేవుని కృప అన్నమాట. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనం బలపరిచినందుకు వందనాలు చెల్లిద్దాం. యేసయ్య నీకు వందనాలు. చాలా అద్భుతమైన విషయాలు తెలియజేస్తావు.
పూరేళ్ళు వచ్చేయండి అందరూ నా ప్రభా అలసిపోయి అనుకున్నారు, కానీ 2 మూరలు ఎత్తే పూరేళ్ళు 20 లక్షల మందికి ఇచ్చావంటే ఎంత అద్భుతం చేసావు. మరి మా జీవితంలో అద్భుతాలు చేస్తావు. వాటిని స్వీకరించి నీకు ఇష్టలుగా మారు మనసు పొందిన ప్రభా మేము రక్షించబడాలని, నీకు సమీపస్తులుగా ఉండాలని అద్భుతాలు చేస్తావు. వాటిని అంతా గుర్తించి నీకు సమీపస్తులుగా ఉండే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.